జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుపై ప్రధాన పార్టీలు గట్టిగానే గురిపెట్టాయి. కీలక నేతలతో స్టార్ క్యాంపెయినింగ్ కు పార్టీలు ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. శుక్రవారం వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు సమయం ఉంది. అంటే 25 నుంచి వచ్చే నెల 9 వరకు ప్రచారం చేయడానికి 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ పక్షం రోజులు దాదాపు 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పోలింగ్ బూత్ల వారీగా తమ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి. ఓటర్లను ఆకర్షించడం ఒక ఎత్తైతే ఎన్నికల ప్రచారం మరో ఎత్తు. ఈ క్రమంలో 3 ప్రధాన పార్టీలు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘాలకు అందజేశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను కులాల వారీగా లెక్కగట్టి ప్రచారంలోకి ఆయా కులాల నేతలను డంపింగ్ చేసే పనిలో ఉన్నట్లుగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోని పేర్లను చూస్తే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దానికి తగ్గట్టుగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బీసీల తర్వాత ఎక్కువగా ఉన్న ఓటర్లు ముస్లింలు. ఇప్పటికే ఎంఐఎం అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో అభ్యర్థి నవీన్ యాదవ్ కు ప్లస్ గా మారింది. అయితే తమకు మద్దతుగా ఉన్న ముస్లిం ఓటర్లు జారిపోకుండా బీఆర్ఎస్ గట్టి పట్టే పడుతుంది. ముస్లిం సామాజిక వర్గం నుంచి బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయనేది క్లారిటీ రావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉత్తరాది ఓటర్లు తమిళం మాట్లాడేవారు అత్యధికంగానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ కు చెందిన ఓటర్లకు కొదవలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు స్థానికంగా కంటే ఆయా రాష్ట్రాల నుంచి నేతలను తీసుకొచ్చేందుకు 2 జాతీయ పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన అన్నమలై, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురంధేశ్వరిలు కూడా ప్రచారానికి వస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన ఓటర్ల ఆకర్షణకు ఏకంగా ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మను తీసుకొస్తుంది బీజేపీ. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించిన ఎన్నికల రణతంత్ర వ్యూహాలన్నీ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంటి నుంచే వెళ్తున్నాయన్నది ఒక వాదన. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్యే కాలికి బలపం కట్టుకున్నట్లుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సమర్పించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఈసీకి అందిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంతో కేసీఆర్ 1-2 సార్లు ప్రచారానికి వస్తారా, లేక ప్రచారం చరమాంకానికి చేరుకున్న తరుణంలో బీఆర్ఎస్ భారీ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ ను రప్పిస్తుందా అనేది చూడాలి. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు ఫీల్డ్లోకి దిగారు. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ను ఎమ్మెల్యేగా గెలిపించారు. 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీకి అత్యధిక ఓట్లు వేశారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు లెక్కలు మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందుకే ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉంటుందా, లేక బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రానికి ఓట్లు రాలుతాయా, లేకపోతే లోక్సభ ఎన్నికల మ్యాజిక్ ను బీజేపీ రిపీట్ చేస్తుందా అనే చర్చ సాగుతుంది.